హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 44 స్టోరీ చూద్దామండి. ఆ అమ్మాయి ఎవరో అర్థం కాక ప్రణవ్ దేవ్ వైపు చూశాడు. ఏమోరా, ఇదేం ప్లాన్ చేసిందో ఏంటో అని దేవ్ నందు వైపు చూశాడు. నందు అతను చూసి కళ్ళు బ్లింక్ చేసి, అలేఖ్య, నీకెందుకు శ్రమ, మేము ఏదోలా మేనేజ్ చేసుకుంటామంది. అలేఖ్య, నా అంటే మార్నింగ్ సహస్రతో చెప్పిన పేరు కదా, మాతోనే ఉంటూ మా క్యారెక్టర్ని ఎలా తీసుకొచ్చింది అనుకున్నాడు దేవ్. ఏంటి నందు అలా అంటావు? తనతో లైఫ్ షేర్ చేసుకోబోతున్నానని ఒక నెల చూసుకోలేనా? తనని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాది. డిశ్చార్జ్ అయిన వెంటనే తనని మా ఇంటికి తీసుకువెళ్తా అంది. ఎవరి అమ్మాయి సినిమా డైలాగులు చెప్తుంది, పైగా నన్ను తనతో తీసుకెళ్తా అంటుంది అనుకున్నాడు ప్రణవ్. నీ ఇష్టం అలేఖ్య, నీలా బాధ్యతగా చూసుకునే అమ్మాయి రావడం ప్రణవ్ గారు అదృష్టం అంది నందు. ఓకే, అతన్ని చూసుకునే మనిషి ఉన్నారు కదా, ఇంకొన్ని రిపోర్ట్స్ రావాలి. అవి నార్మల్గా ఉంటే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాము. నేను ఇచ్చిన మెడిసిన్ రెగ్యులర్గా వాడండి. ఇంకా నేను చెప్పినప్పుడు చెకప్కి తీసుకురండి అన్నారు రోషన్. ఓకే డాక్టర్ అంది నందు. రోషన్ అక్కడి నుండి వెళ్తూ గుమ్మం దగ్గర ఉన్న సహస్రాన్ని చూసి, సహస్ర గారు మీరేంటండి ఇక్కడ అన్నాడు యుక్త. ఫీవర్ తగ్గిందా అన్నాడు ఏమీ ఎరగనట్టు. నందు కూడా అప్పుడే సహస్రాన్ని చూసినట్లు సహస్ర దగ్గరికి వెళ్ళి, సహస్ర గారు మీరేంటండి ఇక్కడ అంది. అది యుక్త మీకోసం ఏడుస్తుంటే తీసుకొచ్చాను అంది సహస్ర. అవునా అంటూ యుక్తాన్ని ఎత్తుకుని, రండి సహస్ర గారు, ఎలానో వచ్చారుగా, కాసేపు ఇక్కడ ఉండి ఇంటికి వెళ్దాం అంది నందు. సహస్ర మెల్లిగా అడుగులు వేసుకుంటూ లోనికి ప్రణవ్ని చూస్తూ అక్కడ ఒక పక్కన నిలబడింది. నందు యుక్తాన్ని ఎత్తుకున్న అక్కడ చైర్లో కూర్చుని, ఏంటండి అక్కడే నిలబడ్డారు, వచ్చి ఇలా కూర్చోండి అంది నందు తన పక్కన చైర్ చూపిస్తూ. సరే సహస్ర అని వెళ్ళి నందు పక్కన కూర్చుంది. నందు అలేఖ్య వైపు చూసి కళ్ళతోనే ఏదో సైగ చేసింది. అలా సైగలు అర్థమైన అలేఖ్య ప్రణవ్ పక్కకు వెళ్ళి కూర్చుని అతని చేతిపై చేయి వేసి, ప్రణవ్ ఇప్పుడు ఎలా ఉంది, దిగులు పడకండి, మీకేమీ కాదు, మీకు నేనున్నాను. అయ్యో మర్చిపోయాను, మీరు మధ్యాహ్నం సరిగా భోజనం చేయలేదు, కొంచెం ఫ్రూట్స్ తినండి తినండి అని అక్కడ ఉన్న యాపిల్ కట్ చేసి అతనికి తినిపిస్తుంది. ఇదేంటి ఏదేదో మాట్లాడుతుంది, తినిపిస్తుంది, అసలు ఈ నందు నా జీవితం ఏం చేద్దామనుకుంటుంది అనుకున్నాడు ప్రణవ్. ఏంటి ప్రణవ్ ఆలోచిస్తున్నారు? నేనుండగా మీకు ఎలాంటి దిగులు ఉండకూడదు. ఇప్పుడు నేను మీకు సేవలు చేస్తున్నానని ఫీల్ అవ్వకండి. రేపు మన పెళ్ళయ్యాక మీతో నేను కూడా చేయించుకుంటూ ఉంటా అంది సిగ్గుపడుతూ. ప్రణవ్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా అలా అని చూస్తున్నాడు. దేవ్కు అయితే ప్రణవ్ పరిస్థితి చూసి చాలా నవ్వొచ్చేసింది. కానీ నవ్వు ఆపుకుని ప్రణవ్ దగ్గరికి వెళ్ళి, రే, ఇదంతా నందు ఆడుతున్న నాటకం, నువ్వేం ఆలోచించకుండా ఫాలో అయిపో, అమ్మాయి కూడా బాగుంది, కాసేపు ఎంజాయ్ చెయ్యని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంట్రా ఎంజాయ్ చేసేది, నా ఫేస్ సహస్ర చూడు నన్ను తినేసేలా చూస్తుందో అనుకున్నాడు ప్రణవ్ మనసులో. ఏంటి ప్రణవ్, నేను వచ్చాక కూడా ఇలా డల్లగా ఉన్నావు, మీరు ఇలా ఉంటే నాకు అసలు బాలేదు, నా కోసమైనా మీరు నవ్వుతూ ఉండాలి, ముందు మీరు తినండి అంటూ అతనికి యాపిల్ ముక్క తినిపించింది. అలేఖ్య మాటలకు సహస్రకు ఒళ్ళు మండిపోతుంది. అదంతా ఆమె పక్కనే ఉన్న నందు గమనిస్తూనే ఉంది. మొత్తానికి సహస్ర గారిలో చేంజ్ మొదలైంది. ఇంకొంచెం డోస్ పెంచితే నేను అనుకున్నది సాధించేయచ్చు అనుకుని, సహస్ర గారు పదండి అలా బయటికి వెళ్దాం, కాబోయే భార్యాభర్తలు కదా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, మధ్యలో మనం ఎందుకు అంది నందు. సహస్ర చేసేదేమీ లేక ప్రణవ్ను గుర్రుగా చూస్తూ నందు వెనకే వెళ్ళింది. వాళ్ళు వెళ్ళాక ఆ అమ్మాయి ప్రణవ్ పక్క నుంచి లేచి కుర్చీలో కూర్చుని, ఏంటి బాస్, ఏదో ఆడవాళ్ళని అప్పుడే కొత్తగా చూసినట్టు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అంది. నా సిచ్యువేషన్ నీకు చెప్పినా అర్థం కాదులే తల్లి, నువ్వు ఆ యాపిల్ తిను అని సహస్ర ఏమనుకుంటుందో, ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సేపటి తర్వాత యుక్తాన్ని తీసుకుని సహస్ర వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక నందు రోషన్ కాల్ చేసి, రోషన్ గారు, సహస్ర వెళ్ళిపోయింది, మీరు ప్రణవ్ రూమ్కి వచ్చేయండి, పార్టీ చేసుకుందాం అంది. తర్వాత ప్రణవ్ రూమ్లోకి వెళ్ళి, థ్యాంక్స్ రోజీ, నువ్వు మాకు మామూలు హెల్ప్ చేయడం లేదంది. నా డ్యూటీ నేను చేశాను,
ఇంతకీ ఎలా ఉంది మేడం నా యాక్టింగ్? అంది రోజీ. సూపర్ చేసావు పో. నీకు యాక్టింగ్లో మంచి ఫ్యూచర్ ఉంది. ఉండు ఇప్పుడే చెప్తానని దేవు దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కొంచెం మనీ కావాలి అంది. మన కరెన్సీ అయితే ఓకే కానీ ఇక్కడ కరెన్సీ నా దగ్గర అవైలబుల్గా లేదు. ఇంతకీ నీకు మనీ ఎందుకు అన్నాడు దేవ్ రోజీకి ఇవ్వడానికి. సరే మీ దగ్గర లేవు కదా, నేను రోషన్ గారితో మాట్లాడతానని లోనికి వెళ్ళి, రోజీ రేపు మార్నింగ్ నేను చెప్పిన టైంకి ఇక్కడికి వచ్చేసేయ్, నీ పని అవగానే మనీ ఇస్తా అంది. మనీదేముంది మేడం, ముందు మీ పని అయితే చాలు, రేపు కలుద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రోజీ. ఆమె వెళ్ళగానే రోషన్ కూల్ డ్రింక్స్ ఇంకా స్నాక్స్తో అక్కడికి వచ్చాడు. నందు కూల్ డ్రింక్స్ గ్లాస్లో పోసి ప్రణవ్కి ఇస్తూ, ఏంటి ప్రణవ్ గారు అలా ఉన్నారు? మన ప్లాన్ 50% సక్సెస్ అయ్యిందండి, ఇంకా ఎంజాయ్ చేయండి ఈ మూమెంట్ని అంది. ఏమో నందు, నువ్వు ఇలా చెప్తున్నావు కానీ నాకైతే భయంగా ఉంది, ఒకవేళ సహస్ర రియాక్ట్ అవ్వకపోతే అన్నాడు. ప్రణవ్ గారు, మీకు మా ఆడవాళ్ళ సైకాలజీ తెలీదు. ఆడవాళ్ళు తమ ప్రేమించిన వాళ్ళ మీద కోపం అయితే చూపిస్తారు కానీ వాళ్ళని వదులుకోవడానికి సిద్ధపడరు. పైగా తన అనుకున్న మనిషితో ఎవరైనా క్లోజ్గా ఉంటే అస్సలు సహించలేరు. మీరు ఎక్కువ ఆలోచించకుండా రేపు జరగబోయే అద్భుతం గురించి వెయిట్ చేయండి అంది. ఏం అద్భుతమో ఏంటో, నాకైతే చాలా టెన్షన్గా ఉంది అన్నాడు ప్రణవ్. సరే, మీకే అంత టెన్షన్ పడాలని ఉంటే పడండి, మేము మాత్రం ఎంజాయ్ చేస్తామని ఒక గ్లాస్ రోషన్కి ఇచ్చి, థ్యాంక్స్ రోషన్ గారు, మీరు చాలా హెల్ప్ చేశారు, మీరు లేకపోతే ఇదంతా అయ్యేది కాదు అంది. నీ ఉద్దేశం మంచిదైనప్పుడు నీకు హెల్ప్ చేయకుండా ఎలా ఉంటా చెప్పు అన్నాడు రోషన్. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే దేవ్ అక్కడికి వచ్చాడు. రోషన్తో నవ్వుతూ మాట్లాడుతున్న నందుని చూసి అతనికి ఎక్కడో కాలింది. ఆమెను కోపంగా చూస్తూ, ఇది హాస్పిటల్, ఇలా నవ్వితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అన్నాడు. సార్, ఏదైనా అనుకోవడానికి ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరు, రండి మీరు కూడా చల్లచల్లిగా కూల్ డ్రింక్ తాగండి అంది. నాకేం వద్దని దేవ్ ప్రణవ్ పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. కొంతమందిని మనం మార్చలేమని దేవుకి వినపడేలా అని, రండి రోషన్ గారు మనం ఇలా కూర్చుని మాట్లాడుకుందాం అంది. అయ్యో నందు, రోషన్ గారు ఏంటి, నన్ను రోషన్ అని పిలు, మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం కదా అన్నాడు రోషన్. అవును కదా, ఇక నుంచి నేను మిమ్మల్ని రోషన్ అని పిలుస్తా. మీకు ఒక విషయం తెలుసా, నాకు ఇప్పటి వరకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా లేరు, మీరే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అంది నందు నవ్వుతూ. రే ప్రణవ్, చూసావా దాని ఓవర్ యాక్షన్, వాడు దాని బాయ్ ఫ్రెండ్ అట. అసలు మనం ఇక్కడికి వచ్చిన పని ఏంటి, అది చేస్తుంది ఏంటి అన్నాడు దేవ్. దేవ్, ఎందుకురా అంత కోపం, అందరితో ఫ్రెండ్లీగా ఉండడం నందు నైజం, అతను తన ఫ్రెండ్ అనే కదా అంటుంది, ఇందులో తప్పే ఉంది. అయినా నువ్వే అన్నావు కదా తనకి నీకు ఎలాంటి రిలేషన్ లేదని, మళ్ళీ ఏంటి ఇదంతా అన్నాడు ప్రణవ్. నందు తనని ఫ్రెండ్ అనడంతో రోషన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నందు, నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా లక్కీ. అవును, నువ్వు ఏం చేస్తుంటావు, ఇండియాలో ఏదైనా జాబ్ చేస్తున్నావా అన్నాడు. నందు దేవైపు చూస్తూ, మొన్నటి వరకు ఒక మనసు లేని మనిషి దగ్గర జాబ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు మానేశాను, ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ అంది నందు. అవునా, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఇక్కడ ఉండిపోవచ్చు కదా, మా హాస్పిటల్లోనే నీకు మంచి జాబ్ ఇప్పిస్తా అన్నాడు రోషన్. నందు అతనికి ఏం సమాధానం చెప్తుందా అని దేవ్ ఆతృతగా ఆమె వైపు చూస్తున్నాడు. సారీ రోషన్, నాకైతే ఇక్కడ ఉండాలని లేదు, ఒకవేళ ఫ్యూచర్లో నా మనసు ఏమైనా మార్చుకుంటే ఖచ్చితంగా వస్తాను. నందు మాటలు విన్న దేవ్ బ్రతికిపోయింది. ఇది కనుక ఇక్కడ ఉండిపోతానంటే ఇద్దరినీ కలిపి ఈ బిల్డింగ్ పైనుంచి కింద పడేసేవాడిని అన్నాడు. రే, ఎందుకురా నీకంత కడుపు మంట అన్నాడు ప్రణవ్. రే, ఏంట్రా వాగుతున్నావు, నాకు కడుపు మంట ఏంటి, నాకు నీలా ఎసిడిటీ లేదు అన్నాడు దేవ్. ప్రణవ్ నవ్వుతూ, నీకు లవ్ ఎసిడిటీ వచ్చిందని అనుకుంటున్నా అన్నాడు. నీ మొహం, నాకెవరి మీద లవ్ లేదు, నీకు తెలుసు కదా నా ముందు ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే నాకు నచ్చదని, అందుకే అలా అన్నాను. అయినా వాడు డాక్టరేనా, పేషెంట్లను వదిలేసి దీని దగ్గర సోది కబుర్లు చెప్తా కూర్చున్నాడు. దేవ్, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం, నందు మీద నీకు ఫీలింగ్ లేనప్పుడు తను ఎవరితో మాట్లాడితే నీకెందుకు, తనతో ఎవరు మాట్లాడితే నీకెందుకు, నువ్వు సైలెంట్గా కూర్చో ఉన్నాడు. ఇక్కడ కూర్చుని ఈ మేలో డ్రామా చూడడం నా వల్ల కాదని బయటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు నందు, దేవ్
ప్రణవ్, రోషన్, రోజీ సహస్ర కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నందు సహస్ర వస్తుందంటావా అన్నాడు ప్రణవ్. నా లెక్క ప్రకారం ఈ పాటికి రావాలి ప్రణవ్ గారు అంది నందు. స్టోరీ అసలు ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. తప్పక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.